హాయ్ అండి. నా రావణ్ బాస్ పార్ట్ 85. ఇక గాఢంగా ఊపిరి పీల్చి వదిలి ఆమె తలని చిన్నగా నిమురుతూ అన్నాడు పృథ్వీ. ఇక ఆ రోజు నుండి ఆమెను ఎంతో ప్రేమగా చూసుకోవటం మొదలుపెట్టాడు. ముఖ్యంగా అందరి ముందు ఎవరున్నారు లేరు అన్నది చూసుకోకుండా ఆమెను ముద్దు చేసేవాడు. అందరూ అతను చూపించే ప్రేమను చూసి ఎంతో ఈర్ష్యపడేవారు. మీనా అతను చెప్పినట్టే వినడం మొదలుపెట్టింది. ఆమెకంటూ ఎవరూ లేరనే అపోహలో లోకం మోసపూరితమైన తీరుని అనాథలా కళ్ళెదుట చూస్తూ పెరిగిన ఆమె బుద్ధంతా పృథ్వీని మోసం చేసేందుకు ఊరుకల్పింది. కానీ ఎప్పుడైతే తను మరో ప్రాణానికి జన్మనివ్వబోతుంది అని తెలిసిందో ఇక అప్పటి నుండి ఆమె మనసంతా నిర్మలంగా అయిపోయింది. తను అనుభవించిన దుర్భరమైన జీవితాన్ని మర్చిపోయేలా పసి నవ్వులకు జీవితాన్ని ఇవ్వాలి అనుకుంది. ప్రేమించే భర్త, బంగారం లాంటి పిల్లలతో కలకాలం బ్రతుకుని జీవించాలి అనుకుంది. పృథ్వీ ఆమెను క్షమించి అవకాశం ఇవ్వగానే ఎంతగానో ఆనందించింది. అతను చెప్పినట్టే వినాలి అనుకుంది. అతని గీసిన గీతలో బ్రతకాలి అనుకుంది. అన్నిటినీ వదిలేసింది. ఇప్పుడు ఆమె ప్రపంచం అంతా పృథ్వీ. ఇంకా కొన్ని రోజుల్లో లోకాన్ని చూడబోతున్న చిన్న పాప. ఆమె ఆనందం మామూలుగా లేదు. 4 నెలలు ఉండగానే ఇండియా బ్రాంచ్ లో ఒక ప్రాజెక్టు పని మీద పృథ్వీ కొన్ని నెలలు ఇండియా వెళ్లాల్సి వచ్చింది. ఇక అతను ఒక్కడు వెళ్ళిపోతే మీనాని చూసుకోవడానికి ఎవరూ ఉండరని బాధపడిపోయాడు. ఇక ఆమెను కూడా తనతో పాటుగా ఇండియాకి తీసుకెళ్లి అక్కడే ఆమె ప్రసవించేలా అన్ని ఏర్పాట్లు చేశాడు. ఎంతో సంతోషించింది మీనా. ఇద్దరు ఇండియాకి వెళ్లారు. ఇక అక్కడ ఎన్ని పనులున్నా సరే ఆమె మీద ప్రేమ మాత్రం తగ్గలేదు పృథ్వీకి. ఉదయం నుండి రాత్రి వరకు ఆమెకేం కావాలన్నా పృథ్వీయే స్వయంగా చేసేవాడు. అతని ప్రేమను చూసి ఎంతో మురిసిపోయింది ఆమె. 8 నెలలు నిండాయి. మళ్ళీ అతనికి యుఎస్ఏ వెళ్లాల్సిన పని పడింది. అంత నిండు చూలాలిగా ఆమెను వదిలి వెళ్ళాలి అనిపించకపోయినా తప్పలేదు పృథ్వీకి. మీనా అతన్ని వెళ్ళమని ధైర్యం చెప్పింది. తను చూసుకోగలనని ధైర్యం ఇచ్చి పంపించింది. ఆమె మాటలతో కాస్త సంతోషంగా మారి కాస్త బాధగా వెళ్ళాడు. ఇక ఇక పృథ్వీ ఒకరోజు డాక్టర్ చెకప్ కోసమని కారులో వెళ్ళింది మీనా. 8 నెలల 3 రోజుల కడుపుతో ఇంకొన్ని రోజుల్లో డెలివరీ అవ్వబోతూ ఎంతో ఆనందంగా ఉంది మీనా. ఆ కార్ డ్రైవర్ గిరిధర్ వెళ్లే దారిలో ఉన్న బస్ స్టాండ్ దగ్గర కారు ఆపి ఆమెకు కావలసిన సామాన్ అంతా తీసుకొచ్చేందుకు పక్కనే ఉన్న జనరల్ స్టోర్ కి వెళ్ళాడు. కాసేపటికి బస్ స్టాండ్ లో కారులోనో తెలియదు కానీ ఆ ప్రాంతంలో ఒకటి పేలి దాదాపు 30 మంది దాకా చనిపోతే మిగతా వాళ్ళంతా గాయాలతో బయటపడ్డారు. ఆ 30 శవాలు మాత్రం గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి. కొన్ని మసిలా మారిపోయాయి. పృథ్వీ కృంగిపోయాడు. అసలు అది ఎవరు పెట్టారు అనే ప్రశ్న మీడియాలో చెలరేగగానే అధికార పార్టీలేమో ప్రతిపక్షాలు చేశాయని అధికార పార్టీలు చేశాయని, ఇంకా కొందరు ఆవేశం తప్ప ఆలోచన అన్వేషణ లేని నాయకులు, ఇక పరిష్కరించడం కనిపెట్టడం చేతకాక ఉగ్రవాదులు ఇక వాళ్ళు చేశారని చెప్పి కేసు అంతా క్లోజ్ చేశారు. ఫోన్లో ఆ వార్త వినగానే వికృతంగా నవ్వాడు పృథ్వీ. ఆ పనిని సక్రమంగా చేసిన గిరిధర్ కి ప్రమోషన్ ఇవ్వడంతో పాటు యుఎస్ఏ బ్రాంచ్ లో ఉద్యోగం కూడా ఇచ్చాడు. మీనాకి క్షమాపణలు కోరి ఆస్తంతా తన పేరుకి రాస్తాను అనగానే బాగా ఆలోచించాడు పృథ్వీ. అప్పటి వరకు సరేనన్నాడు. ఆ తర్వాత తెలిసింది అతనికి. ఇక బినీత్ గారు వీలునామాలో మీనా బ్రతుకుండగా ఆమెకు తప్ప ఆస్తి ఇంకెవరికి దక్కకుండా రాశారు అని. ఒక్కసారి ఆమెను ప్రేమించి తప్పు చేశాడు. ఇప్పుడు ఆమెను నమ్మి తప్పు చేస్తే భవిష్యత్ అతన్ని క్షమించదు. మళ్ళీ ఆమె నాటకం ఆడుతుందని అనుకున్నాడు. అతన్ని లోకం దృష్టిలో భర్త స్థానంలో ఉంచి మళ్ళీ శ్రావంతో సంబంధం కొనసాగిస్తుంది అనుకున్నాడు. మళ్ళీ అతన్ని వాడుకోవాలని చూస్తుంది అనుకున్నాడు. కానీ ఏం చేయగలడు? ఒక రోజంతా ఆలోచించాడు. ఆమెను చంపేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఎలా? ఆమెకు అతనికి మధ్యనున్న గొడవలు దాదాపుగా చుట్టూ ఉన్న కార్పొరేట్ సమాజానికి తెలిసిపోయాయి. ఇప్పుడు ఆమె చనిపోతే ఖచ్చితంగా అతన్ని అనుమానిస్తారు. అతను గనుక అనుమానించి కేసు వేస్తే ఇటు మీనా అటు డబ్బు రెండూ దక్కవు. అందుకే ఆమెతో ప్రేమగా ఉన్నట్లు నటించాడు. అసలు రూపాన్ని దాచి మభ్య పెట్టాడు. అతన్ని ఎలాగైతే ప్రేమ ముసుగుల్లో ఆమె నమ్మించి మోసం చేసిందో అచ్చు అలాగే అతను కూడా చెయ్యాలి అనుకున్నాడు. చేశాడు. మీనా చనిపోయింది. బాధపడినట్టు నటించాడు. నమ్మించాడు. నమ్మారు. అలా నమ్మించడానికే అతనికి ఎంత ఇష్టం లేకపోయినా ఇంట్లో ఆమె ఫోటోలను ఉంచాడు.
సమయం రాగానే విసిరి పారేసేందుకు కాచుకుని ఉన్నాడు. ప్రేమ అనే పదాన్ని అడ్డు పెట్టుకుని చేసే మోసాలు చాలా రకాలు. కానీ అన్నిటికంటే ప్రేమించిన వ్యక్తి మరొకరితో దేహాన్ని ఇష్టంగా పంచుకోగలిగారంటే అది నమ్మక ద్రోహం అవుతుంది. ఎప్పటికీ ఎన్నటికీ అతికించలేని సున్నితమైన గాజు ముక్కలా ఆ బంధం మిగిలిపోతుంది. మన చుట్టూ ఉన్న వాళ్ళు ఇష్టాలకు వ్యతిరేకంగా ప్రేమించడం అసలు తప్పు కాదు. ప్రేమించడం, ప్రేమించబడడం మనిషి మాత్రమే చేయగలిగే పనులు. మనల్ని జీవితాంతం విడిపోకుండా ఉండే బంధాన్ని కనిపెట్టుకోవటం, నిర్మించుకోవటం, నిలుపుకోవటం అనేవి కేవలం హక్కు మాత్రమే కాదు, బాధ్యత కూడా. ఆ నిజాన్ని తెలుసుకున్నప్పుడు ఎవరైనా సరే తమను అవమానించి అర్ధాంతరంగా వదిలేసే బంధాలను ఎంచుకోకుండా నిజమైన ప్రేమను గుర్తించగలిగే, పొందగలిగే బుద్ధిశాలులవుతారు. పని ఏంటని ఆద్య అడగగానే ఇంకొన్ని రోజుల్లో చెప్తా అనేసి ఆమెకు మరింత దగ్గరగా జరిగి, నువ్వు కాదు కూడదు అనకుండా చెయ్యాలి అన్నాడు ముఖంలో ముఖం పెట్టి. ఇక అలా అనేసరికి అస్సలు చెయ్యను అంటూ అతన్ని దూరంగా జరిపింది. ఎందుకు చెయ్యవు అని అతను అడగగానే అసలు ఎందుకు చెయ్యాలి అంది బిగ్గరగా. నేను చెప్పాను కాబట్టే చెయ్యాలి అని గంభీరంగా అన్నాడు. నువ్వు చెప్పావు కాబట్టే చెయ్యను అంది ఆమె. ఏంటని పొగరు ఎక్కువ చేస్తున్నావు అని కోపంగానే అన్నాడు. ఏంటని పొగరు ఇంకా ఎక్కువ చేసావు అనుకో తలుపులేసి ఇక నిన్నిక్కడే కొట్టి చంపేస్తా అంది పళ్ళు నూరుతూ. అబచ్చా, ముందు తలుపు వేసొస్తా, తర్వాత తేల్చుకుందాం అని ఆద్య వద్దన్నే లోపే టక్కున తలుపు దగ్గరికి మూసి వచ్చాడు ఆకాష్. ఆద్య గుండె వేగంగా పరిగెత్తడం మొదలయ్యింది. అతనేదో కొడతాడనో తిడతాడనో కాదు, మరెందుకు అతనితో ఉంటే ఏకాంతం ఇంకేదో చేస్తుంది. అది ఆమెకు చెప్పడానికి సాధ్యం కావటం లేదు, అడగడానికి వీలు పడడం లేదు. పైగా ఆ నిశ్శబ్దాన్ని నమ్మడానికి లేదు, ప్రకృతిని ఒప్పుకోవడానికి కుదరదు. ఎందుకంటే అవన్నీ ఆమెను అతనికి దగ్గర చేసే పనిలోనే ఉంటాయి ప్రతిక్షణం. ఆమె దగ్గరికి రాగానే ముందుకు కదలబోయింది ఆద్య. ఆమెకు భయం వేసింది. ఇంతకు ముందులా అతని మీద కోపం, ద్వేషం ఉంటే ఆమె ఇలా భయపడి ఉండేదే కాదు. అతను ఏం చేసినా సరే అతన్ని ఎదుర్కోగలనన్న నమ్మకం ఉండేది తనకి. ఇప్పుడు ఆ భావాలు ఏమీ లేవు. ఇప్పుడు అంగుళం దూరంలో ఉన్న తన ఎదను తాకే అతని ఊపిరిని కూడా ఓడించలేకపోతుంది ఆద్య. అతను దగ్గరగా ఉంటే తనని తను కోల్పోతుంది. అతని ద్వేషం ముందు గెలిచినా ఇక స్పర్శ ముందు ఓడిపోతుంది. ఆ విషయం తెలిసి ముందుకు కదిలేందుకు ప్రయత్నించడంతో ఎదురుగా నిలబడ్డాడు ఆకాష్. అతన్ని చురికైన కళ్ళల్లోకి చూడలేక కళ్ళను దించేసింది. ప్రేమ, మోహం, బిడియం, అధైర్యం, దాన్ని ఏమనాలో ఆమెకే అర్థం కాలేదు. జరుగు, నేను వెళ్ళాలి అంది తడబడుతూ. ఆమె నుదుటి మీద పడుతున్న చెమటని చూసి ఆశ్చర్యపోయి, ఏమైంది అంత కంగారు పడుతున్నావు, ఒంట్లో బాలేదా అంటూ నుదుటి మీద చెయ్యి వెయ్యబోతే టక్కును వెనక్కి తిరిగి, ఏం లేదు బాగానే ఉన్నాను అనేసి అలాగే కిందకి చూస్తూ నన్ను వెళ్ళనివ్వు అంటూ 2 అడుగులు ముందుకు కదిలేసరికి పైన వేలాడుతున్న హ్యాంగింగ్ కంటెంట్ డెకరేషన్ కోసం అమర్చిన వేలాడే లైట్లు నుదుటికి తగిలేసరికి టక్కున వెనక్కి జరిగి వెనుక ఉన్న ఆకాష్కి బలంగా తగలడంతో అతను పక్కనే ఉన్న టేబుల్ కి తగిలాడు. పడిపోతున్న ఆద్యను పట్టుకోవటానికి ప్రయత్నించడంతో బ్యాలెన్స్ తప్పి ఆద్య పడిపోగా ఆమె మీద కాస్త కుడివైపుగా ఆకాష్ పడటం వలన అతని పెదాలు ఆమె బుగ్గకి తగిలాయి. అతని మీసాలు బుగ్గకి తగులుతూ ఉండగానే తెలియకుండా ఆమె కళ్ళు పెద్దవై మరి కాసేపట్లోనే ఆ అనుభూతిని మనసుకి రుచి చూపేందుకు అంగీకరించాయేమో అని నెమ్మదిగా మూతపడ్డాయి. కదలలేదు ఆద్య, కదలలేకపోయింది, అలానే ఉండిపోయింది. దేహం ముడుచుకుపోయింది, కానీ మనసుకు రెక్కలొచ్చినట్లు అనిపించింది. అతని పెదవుల తాకిడి ఎంతో మధురంగా ఉంది. ఇంత మాధుర్యం ఉంటుందా ఒక చిన్న స్పర్శలో? ప్రశ్నలు, సమాధానాలు ఏవి మనసుకి తెలియడం లేదు. తెలిసిందల్లా ఆ క్షణం మాత్రమే, ఆ అనుభూతి మాత్రమే. అతని ఊపిరి ఆమె దేహాన్ని తాకడం, మీసాలు గిలిగింతలు పెడుతూ మరింత ఏకాంతంలోకి లాగటం ఆమె మనసుకి తెలుస్తూ ఉండగానే టక్కున తెరుచుకుంటుంది తలుపు. ఉలిక్కిపడి ఆద్య కన్నులు తెరవగానే లేచి నిలబడ్డాడు ఆకాష్. ఆ సీన్ ని చూసి కెట్టిన కళ్ళు పెద్దవి చేసి నోరు తెరిచి చూస్తూ ఉంటే తనను తను సర్దుకుని బయటికి నడిచింది ఆద్య.
ఇక కాఫీ డేలో ఎదురెదురుగా కూర్చుని కాఫీ తాగుతున్నారు ఆద్య కెట్టిన్. ఆమెను కాసేపు వారగా చూసి మరి కాసేపు సూటిగా చూస్తూ అడగాలనుకున్నది అడగలేక సతమతం అవుతున్న అతను వంక చూసి ఏంటి కెట్టి అని అడిగింది ఆద్య. ఆ ప్రశ్న కోసమే ఎదురు చూస్తున్న వాడిలా అతను నీ బాయ్ ఫ్రెండా అని టక్కున అడిగేశాడు కెటిన్. ఒక్కసారిగా కళ్ళు పెద్దవి చేసి చిన్నపిల్లాడివి చిన్న పిల్లాడిలా ఉండు ఏంటా మాటలు అని బెదిరించడానికి ప్రయత్నిస్తూ అంది. ఆ మాటతో తాగుతున్న కప్పును టేబుల్ మీద పెట్టేసి నేనేం చిన్నపిల్లాడిని కాదు అని బొంగమూతి పెట్టుకుని నాకు కూడా 1 year బ్యాక్ ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది తెలుసా అన్నాడు పౌరుషంగా. నీకా గర్ల్ ఫ్రెండా అని నవ్వుతూ అని ఇంకా సీరియస్ గా చూస్తున్న కెట్టిన్ వంక చూసి సరే సరే నమ్మేశాలే గాని ఇప్పుడు ఎందుకు లేదు మరి అని అడిగింది ఆద్య. ఆ మాటతో దిగులుగా ముఖం పెట్టి అని మోచేతిని టేబుల్ మీద ఆంచి ముఖాన్ని ఒరిగించుకుంటూ నువ్వు వచ్చే కొన్ని రోజు ముందే బ్రేకప్ అయిపోయింది నాకు నా గర్ల్ ఫ్రెండ్ కి అన్నాడు. అయ్యో ఎందుకని అని ప్రశ్నించింది ఆద్య. నా బర్త్డే రోజు నేను మామ్ని మనీ అడిగి మరీ కేక్ తెచ్చి సెలబ్రేట్ చేశాను. బట్ తను కేక్ నాకు పెట్టకుండా వేరే వాళ్ళకి పెట్టింది అని అన్నాడు దిగులుగా. అయ్యో అని జాలిగా అనేసి ఎవరికి పెట్టిందని అని అడిగింది ఆద్య. ఇంకెవరికి ఆ పీటర్ గాడికి పెట్టింది అని విసుక్కుంటూ చెప్పాడు. పీటర్ అంటే అని దీర్ఘం తీస్తున్నట్లుగా ఆమె అనగానే ఆ పీటర్ తన ఫ్రెండ్ నాకు అస్సలు నచ్చాడు. వాడే నన్ను ఫస్ట్ టైం తన ఇంటికి వెళ్ళినప్పుడు కరుస్తానని చెప్పి అరిచాడు అన్నాడు ఆవేశంగా. కరవడమా అని ఆద్య కనుబొమ్మలు ముడివేసి చూడగానే ఆ పీటర్ ఇంకొక పేరు డాగ్ వాడు కరుస్తాడు. నన్ను కరవడానికి అయితే చాలా సార్లు ట్రై చేశాడు. నేను ఎలాగోలాగా ఎస్కేప్ అయ్యాను. వాడే నా లవ్ స్టోరీలో విలన్. అలాంటిది నేను కొన్న కేక్ ని నా ముందే ఫస్ట్ వాడి నోట్లో పెట్టేసింది. వాడు నన్ను చూసి కన్ను కొట్టి నవ్వాడు కూడా అని అతను చెప్పగానే నవ్వడం మొదలుపెట్టింది ఆద్య. దాంతో ఏడుపు ముఖం పెట్టి నవ్వక ఆద్య అనేసి నేను కూడా తనను ఒకసారి ఇలాగే ముద్దు పెట్టుకున్నాను అని సిగ్గుపడుతూ చెప్పడంతో తన నవ్వుని ఆపేసింది ఆద్య. అలా నేను పెట్టుకున్నప్పుడు తను కూడా ఇలాగే సైలెంట్ గా ఉండిపోయింది. ఏం మాట్లాడలేదు. ఆ తర్వాతే తను నాకు ప్రపోజ్ చేసింది అన్నాడు. నిశ్శబ్దంగా ఉండిపోయింది ఆమె. నువ్వు కూడా అతను ముద్దు పెట్టుకుంటుంటే అచ్చం పింకీ లాగానే ఉండిపోయావు. అంటే నీకు కూడా అతనంటే అతని మాటలు పూర్తి కాకముందే షటప్ కేటి అని గట్టిగా అరిచింది ఆద్య. ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాడు అతడు. ఏం మాటలు మాట్లాడుతున్నావు నువ్వు అసలు? ఇదేనా ఎదుటి వాళ్ళతో మాట్లాడే విధానం? ఇలాంటి మాటలు ఎందుకు అని ఆమె అంటూ ఉండగానే తేరుకుని చుట్టూ తమనే చూస్తున్న అందరి వంక చూసి ఆద్య వై ఆర్ యు గెటింగ్ యాంగ్రీ? ఎందుకు నా మీద కోపడుతున్నావు అని అడిగాడు. అతని మాటలను వినలేదు. అని నోటి మీద వేలేసి చూపించి ఇంకొకసారి ఇలా పిచ్చిగా వాగావంటేనా చూడు మీ మమ్మీకి చెప్పేస్తా. నువ్వు ఇంకా బొటికి కూడా రావాల్సిన అవసరం లేదు అంది ఆవేశంగా. ఉన్నమాట అంటే ఉలికి ఎక్కువ అనే సామెత ఊరికే రాలేదేమో బాధేసింది అతనికి. దాదాపుగా తడిబారాయి అతని కన్నులు. నేను నీతో ఇక మాట్లాడను అని తెగేసి చెప్పేశాడు. ఇక వెళ్ళిపోయాడు కెట్టెన్ కోపంగా. అతను వెళ్ళిపోగానే అక్కడే కుర్చీలో కూలబడి కాసేపు అలా ఉండిపోయాక కానీ అర్థం కాలేదు ఆమెకి అని చేసిందేంటో. అతను వెళ్ళిన దారి వంక చూసి అసలేం చేశాను నేను అని తనని తను ప్రశ్నించుకుని నా బతుకులో ఉన్న అనుమానాలన్నిటినీ కోపాన్ని పాపం వాడి మీద చూపించేశాను. అలిగి ఉంటాడు, బాధపడి ఉంటాడు, మాట్లాడి బుజ్జగించాలి అని మనసుకి సర్ది చెప్పుకుని ఆకాష్ విషయంలో నా ప్రవర్తన నాకే నచ్చడం లేదు. అతనికి అసలు విషయం చెప్పేస్తే అతనే నన్ను మరింత అసహించుకుని దూరం పెట్టేస్తాడు. ఎలాగైనా ఈ కథకు ఒక ముగింపు దొరుకుతుంది అని మనసులోనే బలంగా అనుకుని ఇక బోటికి తెరిచి ఉంచే ఉద్దేశం లేక మూసేసి ఇంటికి వెళ్ళిపోయింది ఆద్య. మరి నిజంగానే చెప్తుందంటారా? ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.